అండి మీరందరూ కూడా మీ కుటుంబం ఊరు గ్రామం పేరు మీద కూడా చెప్తున్నాను. చక్కగా నా కుటుంబ తరఫున నా తరఫున మీ అందరూ సంతోషంగా సుఖముగా ఆనందముగా పాడి పంటలతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఇలా చిన్న పూజ చేసుకున్నారనుకోండి, మీ కుటుంబాలు కూడా ఇంకా ఎదిగొస్తే అవకాశాలు ఉంటాయి. అంతేగాని భగవంతుని మనం దూరం పెట్టకూడదు. చర్చికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకోండి. లేదు మేము ముస్లిమ్స్ అంటారు, చక్కగా ఖురాన్ చేసుకొని నమాజ్ చేసుకొని వెళ్ళండి. లేదంటే మేము ఏ పూజ చేసుకోండి, మీ ఇష్టం అండి. మన ఆత్మశుద్ధిగా ఉండాలి, మన మనసు నిలకడగా ఉండాలి. ఒకళ్ళ మీద వాళ్ళు పచ్చకుండాలని మనం వేషపోకూడదు. ఆ పోయినప్పుడు అది మనకి వర్తించింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. ఒకళ్ళు అంటారు మాకు తెలుసు అంటారు. తెలుసు అన్నవాడు తెలిసినట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? అక్కడ దేవుడు ఉన్నాడు, ఒక భయంతో వెళ్తాం. ఒక భయంతో భక్తితో వెళ్తాం. ముందు భయం, తర్వాత భక్తి. లోపలికి వెళ్ళగానే అమ్మో వెళ్తున్నాం అయ్యా నాయన అని దండం పెడతారు. ముందు భయం, అమ్మో ఏముంటాడు ఏమనుకుంటాడు భగవంతుని. ఆ లోపల అమ్మయ్య భగవంతుడు నాయన నువ్వే అలాగనుకోండి. అంతేగాని భగవంతుడు లేడు, దేవుడు ఉన్నాడా, ఇవన్నీ వేషధారణని అసలు ఆ మాట అనమాకండి. అలాంటి దెబ్బతిన్నారు కూడా అన్నాడు కూడా తెలుసా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి. ఏదన్నా ఇంట్లో సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉన్నవారు నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఎమ్మటే చేయండి. నేను ఎక్కడి దాకా వస్తాను. అర్థమైందా? నేను ఇక్కడ మీ పేరు మీద పూజ చేసి మీకు రోజు ఒక 4 మంత్రాలు పంపిస్తాను, ఒక తాయితీ కడతాను, ఒక రచ్చరేఖలు ఇస్తాను ఇంటికి. నేను ఇంటికి వచ్చి చూస్తాను, ఇలా చేసుకొని చెప్పొస్తాను. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు ఓం భగవతి, జై నాగమ్మ తల్లి నమః, జై తల్లి మాతాకి జై, అమ్మకి జై, నాదండి నాగుకి జై, నాగులోకి కతిపతులకి జై. ఓం భగవతి నమః, ఓం నమో నాగేంద్రాయ, ఓం భగవతి నమః. జై నాగమ్మ తల్లికి జై, ఓం నమో నాగేంద్రే నమః, ఓం నాగమ్మ తల్లి నమః, ఓం భగవతి నమః, ఓం